హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం రోజు తిన్న బోరు కొట్టని హెల్దీ లడ్డు ఏదైనా ఉంది అంటే అదేనండి ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు. స్ట్రెంగ్త్, టేస్ట్, హెల్త్ ఈ మూడిటితో కలగలిపిన డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇమ్యూనిటీ పెంచి జుట్టు బలంగా పెరగడానికి చాలా సహాయపడుతుంది. ఒకవేళ మీరు ఈ లడ్డు గాని ఎప్పుడు ట్రై చేయకపోతే చాలా సింపుల్ ప్రాసెస్ లో అయిపోతుంది. ఈసారి అయితే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో చూడడం స్టార్ట్ చేసే ముందు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి. అప్పుడే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. ముందుగా ఫస్ట్ డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకోవడం కోసం అయితే కడాయి పెట్టుకుని, కడాయి ఎక్కువ హీట్ అవ్వకూడదు. వెంటనే గసగసాలు ఉంటాయి కదా, అవి 1 స్పూన్ అయితే వేసుకోండి. గసగసాలు వేసుకునేటప్పుడు మీరు లడ్డు చేసుకునే క్వాంటిటీ బట్టి గసగసాలను వేసుకోండి. ఒకవేళ మీరు కడాయి బాగా హీట్ అయిన తర్వాత గసగసాలను వేసుకున్నట్టయితే గసగసాలు వేయగానే మాడిపోతే అప్పుడు లడ్డు చేసుకునేటప్పుడు చేదుగా ఉంటుంది. అందుకని కడాయి హీట్ అవ్వకుండా గసగసాలను వేసుకుని, గసగసాలు అనేవి మంచిగా స్మెల్ వస్తాయి, ఆ టైంలోనే తీసేయండి. లడ్డు చేసుకునేటప్పుడు ముందే అన్ని ప్రిపేర్ చేసుకుని చేసుకోండి. ఎందుకంటే కాస్ట్ ఎక్కువ పెట్టి లడ్డు చేసుకుంటాం కాబట్టి దగ్గరుండి చేసుకోవడం బెటర్. తర్వాత గసగసాలను తీయగానే 1 టీ గ్లాస్ పల్లీలను అయితే వేసుకోండి. పల్లీలను వేసుకుని మరీ ఎక్కువ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయకుండా లైట్ గా కలర్ చేంజ్ అవుతుంది. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా పల్లీలను ఫ్రై చేసుకుని వెంటనే పక్కకు తీసేసుకొని పైన పొట్టు ఉంటుంది కదా, అదంతా మొత్తం తీసేసుకొని తరువాత ఒక్కసారి మిక్సీలో వేసి 1 ట్రిప్ వేసి వెంటనే మిక్సీ స్టాప్ చేసేస్తే సరిపోతుంది. తరువాత 2 స్పూన్ల నెయ్యినైతే వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి కరిగేంత వరకు ఉంచుకొని ఆ తరువాత డ్రై ఫ్రూట్స్ ని ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఒకవేళ నెయ్యి అంటే ఇష్టం లేదు అన్నవాళ్ళు కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ని వేసుకుని ఫ్రై చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అనేవి కట్ చేసుకునేటప్పుడు మరీ పెద్ద ముక్కలుగా కట్ చేసుకోకుండా ఇలా అయితే కట్ చేసుకోండి. చూసారా, నేను ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. మనం లడ్డు చుట్టుకోవటానికి బాగుంటుంది, అలాగే చూడటానికి కూడా లడ్డు బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఫ్రై చేసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి. దాని వల్ల డ్రై ఫ్రూట్స్ మాడిపోకుండా క్రిస్పీగా అయితే ఫ్రై అవుతాయి. బాదం పప్పు అనేది 20% ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత జీడిపప్పును యాడ్ చేసుకోండి. నేను బాదం, జీడిపప్పు 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. హాఫ్ కప్పు బాదం అలాగే హాఫ్ కప్పు జీడిపప్పు తీసుకున్నాను. తరువాత ఏ కప్పుతో అయితే బాదం పప్పు, జీడిపప్పు తీసుకున్నారో అదే కప్పుతో పావు కప్పు గుమ్మడి గింజలు, అలాగే పావు కప్పు పుచ్చకాయ గింజలు, అలాగే పావు కప్పు పిస్తాను తీసుకుని ఫ్రై చేసుకోండి. నేను గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, పిస్తా అనేది ఆల్రెడీ రోస్టెడ్ అవి, అందుకని 80% బాదం పప్పు, జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత నేను ఈ మూడింటిని వేసుకుని ఫ్రై చేసుకున్నాను. తరువాత ఎండు కొబ్బరి ఉంటుంది కదా, దానిని తీసుకొని ఎండు కొబ్బరి పొడి గాని లేదా ఎండు కొబ్బరిని తురుముకొనైనా వేసుకోండి. తురుముకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అలాగే అది కూడా ఒక హాఫ్ కప్ అయితే యాడ్ చేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలో ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. లేదంటే ఇంట్లో కొబ్బరి ఉంటుంది కదా, అది ఎండపెట్టి ఉంటాయి కదా, దాన్నైనా వేసుకోవచ్చు. షాప్ లోనే కొనుక్కోని అవసరం లేదు. ఫస్ట్ హాఫ్ కప్ బాదం పప్పు, జీడిపప్పు తీసుకున్నాం కదా, దాన్ని 80% ఫ్రై చేసుకోండి. తరువాత పావు కప్పు పంకిన్, పావు కప్పు సన్ఫ్లవర్ సీడ్స్, పావు కప్పు పిస్తా తీసుకున్నాం కదా, మిగతా 10% అవి వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకుని ఇంకో 10% ఎండు కొబ్బరి వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకుంటే మొత్తం నీట్ గా ఫ్రై అవుతాయి. అవి ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత పల్లీలు ఇంతలా పొడి చేసేసుకోకుండా ఒకసారి మిక్సీ ఆన్ చేసి వెంటనే ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. డ్రై ఫ్రూట్స్ అన్ని కలిపి 3.5 కప్స్ వచ్చాయి. దానికి 2 కప్స్ డేట్స్ అయితే మెత్తగా మిక్సీ చేసుకుని దానిని నెయ్యి వేసుకుని, నెయ్యి కరిగిన తర్వాత డేట్స్ ను వేసుకుని ఆ డేట్స్ అనేది మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫస్ట్ అయితే 1 కప్పు డేట్స్ ను వేసుకుని ఫ్రై చేసుకున్నాను, కానీ 2 కప్పులు అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఒకవేళ మీకు 3 కప్పులు డ్రై ఫ్రూట్స్ వస్తే 2 కప్పులు డేట్స్ ను వేసుకోండి. లడ్డు చుట్టుకోవటానికి కష్టంగా లేకుండా నార్మల్ గా అయిపోతుంది. అలాగే చుట్టుకోవటానికి కూడా చాలా బాగుంటుంది. డేట్స్ అనేవి కొంచెం మెత్తబడిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ను వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని కిందకి తీసుకుని మిక్స్ చేసుకోండి, ఈజీగా కలిసిపోతుంది. ఇదంతా గోరువెచ్చగా ఉండేటప్పుడు మాత్రమే చేతికి నెయ్యిని రాసుకుని లడ్డూలా చుట్టుకోండి, పర్ఫెక్ట్ గా వస్తుంది. అలాగే టేస్ట్ కూడా డ్రై ఫ్రూట్ లడ్డు చాలా బాగుంటుంది.
ఇది రోజుకి ఒక లడ్డు తింటే సరిపోతుంది. మీరు రోజు నానపెట్టుకోవటానికి ఇబ్బందిగా ఉండేటప్పుడు ఇలా ఒకసారి లడ్డు చేసుకుని స్టోర్ చేసుకుంటే ఒక 15 డేస్ 20 డేస్ వరకు అట్లానే ఉంటుంది. బయట ఉంచిన ఫ్రిడ్జ్ లో ఉంటే ఒక 1 మంత్ పాటు అలానే ఉంటుంది. రోజుకి ఒక్కొక్క లడ్డు తింటే సరిపోతుంది. చిన్నపిల్లలు ఎక్కువగా నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడరు కాబట్టి వాళ్ళు లంచ్ బాక్స్ పెట్టేటప్పుడే ఒక లడ్డు పెట్టేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది కూడా. అలాగే మీరు లడ్డు చుట్టుకునేటప్పుడు చిన్న చిన్న పీల్ చేసుకొని ఖర్జూరం కూడా మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. తినేటప్పుడు నోటికి తగిలి చాలా బాగుంటుంది. అలాగే గసగసాలు కూడా వేసుకోవడం మర్చిపోవద్దు. మీరు ఈ డ్రై ఫ్రూట్ లడ్డు స్టోర్ చేసుకునేటప్పుడు ప్లాస్టిక్ లో కాకుండా స్టీల్ గాని లేదా గ్లాస్ జార్స్ లో గాని స్టోర్ చేసుకోండి. ఎక్కువ రోజులు బయట ఉన్నా కూడా నిలవ ఉంటాయి, పాడవకుండా. చూసారా, మీరు లడ్డు చుట్టుకునేటప్పుడు నెయ్యిని చేతికి రాసుకుంటూ ఇలా లడ్డు చుట్టుకుంటే లడ్డు అనేది పర్ఫెక్ట్ గా రౌండ్ గా వస్తుంది. అలాగే ఈ లడ్డు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఒకవేళ మీకు ఇలాంటి హెల్తీ లడ్డూస్ తక్కువ ఖర్చులో అయిపోవాలి అనే లడ్డూస్ కావాలంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి, చేద్దాం. ఇలాంటి ఇంకొన్ని హెల్తీ రెసిపీస్ మీకు ఇంకా కావాలంటే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇంకొన్ని మంచి మంచి వీడియోస్ తో అయితే మళ్ళీ కలుద్దాం. ఇప్పటికైతే బాయ్ బాయ్.